క్రైస్తలాడందరికీ ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనము. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. ఆమేన్. మేలు చేసేవారంటే ఎటు సైడ్ వెళ్తారంటండి? జీవ పునరుద్ధానమునకు. కీడు చేసేవారు తీర్పులోకి వెళ్తారు. మనము ఏం చేయాలనుకుంటున్నాం? మేలు చేసేవారిగా ఉండాలనుకుంటున్నారా? కీడు చేసి తీర్పులోకి వెళ్ళాలనుకుంటున్నారా? మనం ఏం చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనకు వాక్యము సెలవిస్తుంది. దేవుడు మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనము కూడా ఆయన నమ్మిన బిడ్డలము మేలు చేసేవారిగా ఉండాలి. కీడులో ఉన్న వారికి కూడా మేలు చేసేవారిలాగా ఉండాలి. అప్పుడు మనము తీర్పులోకి వెళ్ళక జీవ పునరుద్ధానము వైపుకు వెళ్దాము. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.